శ్రీ సీతారామ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం తూర్పు గోదావరి జిల్లా గోకవరం శ్రీ సీతారామ ఇంగ్లీష్ మీడియం స్కూలు భారత రాజ్యాంగ దినోత్సవం 200 మంది విద్యార్థులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ రాయవరపు శ్రీనివాసరావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి పిల్లలకు ఎంతో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయరాజురత్నం మాట్లాడుతూ తమ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారని, విదేశాలలో డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన మా స్కూల్లో విద్యార్థులకు మంచి క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూలు విద్యార్థులు, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా సీతారామ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా స్కూల్కి మీరు ఒక్కసారి ఇచ్చేసి ఈ రాజ్యాంగ దినోత్సవం మీద మీ యొక్క అభిప్రాయాన్ని మా పిల్లలకు తెలియచేయండి అని చెప్పేసి మీ ప్రిన్సిపల్ గారు రావడం, నాకు చెప్పడం జరిగింది. అసలు ఈ రాజ్యాంగము అంటే ఏంటి, ఈ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఎవరు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ ముందుగా స్టూడెంట్స్ అలాగే ఇక్కడ టీచర్స్ కూడా మీకు ముందుగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగం గురించి తెలుసుకునే ముందుగా ఒక్కసారి మన దేశ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే మన యొక్క దేశాన్ని వ్యాపార నిమిత్తము ఇక్కడికి వచ్చి బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు మరి ఇక్కడ మన దేశాన్ని ఆక్రమించి పరిపాలించుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళు పరిపాలించేటప్పుడు మనకు స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలని చెప్పేసి అనేక మంది నాయకులు వారిపై పోరాడి మన దేశానికి స్వతంత్రం తీసుకురావడం అనేటువంటి జరిగింది. మరి అందులో చాలా మంది నాయకులు మనం చెప్తుంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ స్వరాజ్యం కోసం పాటుపడినటువంటి మన బాపూజీ, గాంధీజీ గారి గురించి మీకు అందరికీ తెలుసు. అయితే వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేటువంటి విషయాల్లో ఆలోచించారు. ఇందాక మేడం గారు చెప్పారు, ఒక స్కూల్ నడపాలన్నా లేదా ఒక కుటుంబాన్ని నడపాలన్నా ఆ స్కూల్ పెద్ద లేదా కుటుంబ పెద్ద అనేటువంటి వారు ఉంటారు. వారు ఒక ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారము ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తారు. అలాగే పంచాయతీ చూసినట్టయితే, పంచాయతీ విషయానికి వచ్చినట్టయితే పంచాయతీ ప్రెసిడెంట్ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని పంచాయతీ పరిపాలన అనేటువంటి చేయడం జరుగుతుందని చెప్పేసి, మరి
మన దేశాన్ని అంత చిన్న చిన్న గ్రామాన్ని చిన్న కుటుంబానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నట్టయితే మరి దేశాన్ని పరిపాలించాలి, సక్రమంగా పరిపాలించుకోవాలి అంటే మనకి ఒక కట్టుబాటు కావాలి, ఒక ప్రణాళిక రచించుకోవాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఒక ముసాయిదా కమిటీ అనేటువంటిది తయారు చేశారు. ఆ ముసాయిదా కమిటీ అధ్యక్షుడే మనకి బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది ఇందాక మనకు స్టూడెంట్ చెప్పారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి. మరి ఈ రాజ్యాంగం మరి ఎలా తయారు చేశారు అంటే ఇక్కడ ఎవరైనా మనం ఇక్కడ జ్ఞానం అనేటువంటి సంపాదించుకున్నట్టయితే వీరైనా సరే, అంటే మధ్యలో డివైడ్ అవుతాను ఇక్కడ, నేను రాజ్యాంగం గురించి చెప్పిన ఒకసారి మధ్యలో డివైడ్ అవుతాను ఇక్కడ సీతారామ పబ్లిక్ స్కూల్ గురించి ఒకసారి చెప్పాలంటే ఎందుకు చెప్తానంటే మధ్యలో ఎందుకు చెప్తానంటే సీతారామ పబ్లిక్ స్కూల్ కి ఒక ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఈ వీధిలో చాలా మంది విద్యార్థులు ఇక్కడ చదువుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చదువుకొని ఇంత చిన్న స్కూల్లో చదువుకొని మరి చాలా మంది ఇందులో ఇక్కడ ఏంటంటే డాక్టర్లుగా తయారయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారయ్యారు. మరి ఎక్కడెక్కడో అంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేసినటువంటి ప్రతి స్టూడెంట్స్ కూడా భవిష్యత్తులో ఏంటంటే ఒక మేధావిగా తయారవుతున్నాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తయారవుతున్నాడు, ఒక డాక్టర్ గా తయారవుతున్నాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా తయారవుతున్నాడు, ఒక ఐసీఎస్ ఆఫీసర్ గా తయారవుతున్నాడు. అంటే ఇక్కడ గోకవరంలో ఉన్నటువంటి స్కూల్స్ లో సీతారామ పబ్లిక్ స్కూల్స్ అనేటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ కంపల్సరీ అక్షరాభ్యాసం అనేటువంటి ఇక్కడ చేయించాలని ప్రతి పేరెంట్ లో కూడా ఉందన్నమాట. అలాంటి స్కూల్ అలాంటి జ్ఞానాన్ని అందించేటువంటి స్కూలు. అలాంటి జ్ఞానాన్ని పొందాలంటే, జ్ఞానం కావాలంటే అంబేద్కర్ లాంటి వ్యక్తి తయారవ్వాలంటే జ్ఞానం అనేటువంటి కావాలి. అలాంటి జ్ఞానం కావాలంటే ఇలాంటి స్కూల్లో ముందు అక్షరాభ్యాసం చేయాలి. అలాంటి జ్ఞానాన్ని సంపాదించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఏంటంటే మరి ఆయన రాజ్యాంగాన్ని తయారు చేసి దాన్ని ఎప్పుడు పూర్తి చేయడం జరిగిందంటే రాజ్యాంగం తయారు చేయడం ఇందాక చెప్పారు మన స్టూడెంట్స్ 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే రాజ్యాంగాన్ని ఏ రోజైతే తయారు చేయడం పూర్తయిందో ఆ రోజునే అమలు తీసుకురావడం జరగదు. ఎప్పుడు అమలు తీసుకొచ్చారు? మనకి జనవరి 26, 1950 నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేటువంటి జరిగింది. అయితే అప్పుడు అమలులో వచ్చిన తయారు చేయడం పూర్తి చేయడం అనేటువంటిది ఎప్పుడు జరిగింది? నవంబర్ 26 జరిగింది.